అసలు ఈ కథ ఎలా మొదలవుతుందంటే అక్బర్ చక్రవర్తి వేసిన ఒక విచిత్రమైన ప్రశ్నతో. ఒకరోజు దర్బార్లో అంతా ప్రశాంతంగా ఉన్న సమయంలో అక్బర్ మహారాజుకి సడన్గా ఒక చిలిపి ఆలోచన వచ్చింది. వెంటనే ఆయనేమన్నారంటే, అసలు మన రాజ్యంలో మొత్తం ఎన్ని కాకులున్నాయి అని. ఒక్కసారి ఆ పరిస్థితిని ఊహించుకుందాం. ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే పక్షులను, అది కూడా ఇంత విశాలమైన రాజ్యమంతటా తిరిగి లెక్కపెట్టడం నిజంగా మైండ్ బ్లాంక్ అయ్యే ప్రశ్న కదూ. ఆ మాట వినగానే సభలో ఉన్న ప్రతి ఒక్కరూ ఒక్కసారిగా షాకయ్యారు. లాజికల్గా ఆలోచిస్తే దానికి సమాధానం చెప్పడం అసాధ్యం. అంత పెద్ద రాజ్యంలో ప్రతి చెట్టూ పుట్ట గాలించి కాకులను లెక్కించడం మానవమాతృలకు సాధ్యమయ్యే పనేనా? సభలో ఎవ్వరూ నోరు మెదపలేదు. అసలి బిర్బల్ ఈ చిక్కుముడిని ఎలా విప్పుతారా అని అందరిలోనూ ఒకటే ఉత్కంఠ. సరిగ్గా అప్పుడే ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ బిర్బల్ తన లెక్కను బయటపెట్టారు. ఇక్కడే అసలు ట్విస్టుందండి. ఆ ప్రశ్నకు సమాధానంగా, మహారాజా, మన రాజ్యంలో ఖచ్చితంగా 95,463 కాకులున్నాయి అని ఎంతో కాన్ఫిడెంట్గా చెప్పేశారు బిర్బల్. సుమారుగా అనకుండా, ఏమాత్రం తడుముకోకుండా, డెడ్ ప్యాన్ ఫేస్తో అంత ఖచ్చితమైన నంబర్ చెప్పేసరికి అక్కడున్న వారందరికీ నిజంగానే మతిపోయింది. ఆ నంబర్ వినగానే అక్బర్ చక్రవర్తికి నవ్వాగలేదు. పైకి నవ్వుతూనే బిర్బల్ను ఎలాగైనా ఇరకాటంలో పెట్టాలని, సరే, ఒకవేళ నీ లెక్క తప్పైతే ఆ సంఖ్య కంటే కాకులు ఎక్కువగానో తక్కువగానో ఉంటే అప్పుడు నీ సమాధానమేంటి అని సవాలు విసిరారు. అక్కడే బిర్బల్ తన సమయస్ఫూర్తితో కూడిన అద్భుతమైన లాజిక్ను ప్రదర్శించారు. చక్రవర్తి సవాలుకు బిర్బలిచ్చిన వివరణ వింటే నిజంగా అద్భుతం అనిపిస్తుంది. మహారాజా, ఒకవేళ నేను చెప్పిన దానికంటే కాకులు ఎక్కువగా ఉంటే ఇతర రాజ్యాల నుండి వాటి బంధువులు మన రాజ్యానికి చుట్టపుచుప్పుగా వచ్చున్నాయని అర్థం. అదే ఒకవేళ తక్కువగా ఉంటే మన రాజ్యంలోని కాకులే తమ బంధువులను కలవడానికి వేరే రాజ్యాలకు వెళ్ళున్నాయని అర్థం అని గడుసుగా జవాబిచ్చారు. ఇది కదా అసలైన లాటరల్ థింకింగ్. చక్రవర్తి వేసిన ట్రాప్లో పడకుండా ఆ ప్రశ్ననే తిరిగి లాజికల్గా లాక్ చేసేశారు బిర్బల్. ఈ సమాధానం వినగానే అక్బర్ చక్రవర్తి ఎంతగానో ఆనందించారు. తన ఆస్థానమంత్రి సమయస్ఫూర్తికి ముగ్ధుడైపోయారు. సభలో ఉన్నవారందరూ కూడా బిర్బల్ బుద్ధికుశలతను చూసి ఆశ్చర్యపోయారు. క్లిష్టమైన సమస్యలను కూడా చమత్కారంతో ఎలా పరిష్కరించవచ్చో ఈ సన్నివేశం చాలా అద్భుతంగా వివరిస్తుంది. దీనంతటి ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటుంది. పైకి చూట్టానికి అసాధ్యంగా, అసలు పరిష్కారమే లేదు అనిపించే సమస్యలకు కూడా మనం సృజనాత్మకంగా కొంచెం భిన్నమైన కోణంలో ఆలోచిస్తే ఖచ్చితంగా ఒక అద్భుతమైన పరిష్కారం దొరుకుతుంది. తెలివిగా ఆలోచిస్తే ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పగలం. మరి ఈ అద్భుతమైన కాన్సెప్ట్ను రోజువారీ జీవితాలకు ఎలా అన్వయించుకోవచ్చు? మన ముందు ఎప్పుడైనా అసలు దాటలేము అనుకునే కష్టమైన సవాలు ఎదురైనప్పుడు ఇలాంటి భిన్నమైన ఆలోచనా విధానాన్ని, అదేనండి అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ను ఎలా ఉపయోగించగలం? నేరుగా దారి దొరకనప్పుడు సమస్యను వేరొక కోణంలోంచి చూసి పరిష్కరించడం ఎలాగో ఆలోచించడం మొదలుపెడితే అద్భుతాలు సృష్టించవచ్చు కదా. ఈ ఆసక్తికరమైన ఆలోచనతో ఇక్కడికి ముగిద్దాం. మళ్ళీ కలుద్దాం.